వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా కుమార్తె అన్షు మాలిక అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలోని ప్రఖ్యాతి ఇండియానా యూనివర్సిటీ అందించే అత్యున్నత పురస్కారం హెర్మన్ బి వెల్స్ అవార్డు 2026ను ఆమె గెలుచుకుంది. విద్యారంగంలో ఆమె కనబరిచిన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఈ సంతోషకరమైన వార్తను రోజా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓ చిన్న కలగా ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు మాకెంతో గర్వకారణంగా మరెంతో మందికో స్ఫూర్తిదాయకంగా మారింది. కష్టపడే తత్వం, అంకిత భావం, ధైర్యం నిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇది ఆరంభం మాత్రమే. నిన్ను చూస్తుంటే మాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ తన కుమార్తెను అభినందిస్తూ రోజా ఫేస్బుక్లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. తల్లిబాటలో సినిమాల్లోకి వస్తుందని చాలా మంది ఊహించినప్పటికీ అన్షు మాలిక చిన్నతనం నుంచే చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రస్తుతం ఆమె ఇండియానాలోని లూడీ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ కావడమే తన లక్ష్యమని అన్షు గతంలో పలు సందర్భాల్లో తెలిపింది. చదువులోనే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్షు గుర్తింపు తెచ్చుకుంది. 2024లో నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డును అందుకుంది. హైదరాబాద్లో చీజ్ ఫౌండేషన్ ద్వారా 5 నిరుపేద పిల్లల చదువుకు సహాయం చేస్తోంది. 7 ఏళ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకోవడమే కాకుండా ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అనే పుస్తకాన్ని కూడా రాసింది. ఇండియానా యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ హెర్మన్ బి వెల్స్ గౌరవార్థం ఇచ్చే ఈ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. విద్య, ప్రజాసేవ, సైన్స్, నాయకత్వ లక్షణాలు వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. విద్యా వర్గాల్లో ఈ అవార్డుకు గొప్ప గౌరవం ఉంది. అలాంటి పురస్కారాన్ని అన్షు మాలిక అందుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.